గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి. ఈరోజు మనము ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రకృతి వికృతికి సంబంధించినటువంటి పదాలను ఆల్మోస్ట్ అన్నీ సెర్చ్ చేసి బిట్స్ ప్రిపేర్ చేశానండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూడడమే కాకుండా వినడమే కాకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనము ప్రకృతి వికృతి పదాల గురించి తెలుసుకుందాము. ప్రకృతి పదాలు ఎలా వచ్చాయి, వికృతి పదాలు ఎలా వచ్చాయి అనేది ఫస్ట్ తెలుసుకుందామండి. సంస్కృత, ప్రాకృత, తత్సమ పదాల నుండి తెలుగులోకి వచ్చిన పదాలని సంస్కృత పదాలని ఏమంటారు అంటే ప్రకృతులు అంటారు. వీటికి ఇంకో నామాంతరం కూడా ఉందండి. ప్రకృతులకు ఇంకొక నామాంతరము తత్సమాలు. క్వశ్చన్ అడిగాడండి లాస్ట్ డేట్లో. ఇది ప్రాకృత తుల్యంబగు భాషా పదములను ఏమని అంటారు అని ఆప్షన్స్ ఇచ్చారండి. తత్సమాలు, తద్భవాలు, ఇంకా వేరే ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే ప్రాకృత తుల్యంబగు భాషా పదాలని తత్సమాలు అంటారండి. అంటే ప్రకృతులకి నామాంతరం, అంటే ఇంకొక పేరు ఏది అంటే తత్సమాలు. నెక్స్ట్ వికృతుల గురించి అండి. సంస్కృత భావంబగు భాష తద్భవము. వికృతులకు ఇంకొక పేరు ఏంటి అంటే తద్భవము అండి. బిట్టు ఈ విధంగా కూడా అడగచ్చు అండి. సంస్కృత భావంబగు భాషని ఏమంటారు అంటే తద్భవము అని అంటారు. ప్రకృతులకు ఇంకొక నామాంతరము తత్సమము, అలాగే వికృతి పదాలకు ఇంకొక నామాంతరము తద్భవము. ప్రాకృత తుల్యంబగు భాషా పదాలను తత్సమాలు అంటారు. సంస్కృత భావంబగు భాషా పదాలని తద్భవాలు అని అంటారు. ఇవి నేను ప్రిపేర్ చేసినటువంటి ప్రీవియస్ ప్రకృతి వికృతి పదాలండి. సరే వినండి. ఫస్ట్ చెప్పే పదం వచ్చేసి ప్రకృతి పదం అండి. సెకండ్ చెప్పే పదం వచ్చేసి వికృతి పదం అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కార్యము. కార్యము అనే పదానికి వికృతి కర్జ్యము. శక్తి. శక్తి అనే పదానికి వికృతి సత్తి. శక్తికి వచ్చేసి సత్తి అనేది వికృతి పదము. హృదయము, ఎద, ఎడద అనేది వికృతి పదాలండి. హృదయానికి ఎద, ఎడద. గుణము, గుణము. గుణానికి వికృతి పదము గుణము. శయ్య. శయ్య అనే పదానికి వికృతి పదము సెజ్జ. శయ్య అనే పదానికి వికృతి పదము సెజ్జ. ఖడ్గము అనే పదానికి వికృతి పదము ఖగ్గము. స్నేహము అనే పదానికి వికృతి పదము నెయ్యము. తృప్తి అనే పదానికి వికృతి పదము తెప్పలు. నెక్స్ట్ స్తంభము అనే పదానికి వికృతి పదము కంబము. యజ్ఞము అనే పదానికి వికృతి పదము జన్నము. పట్టణము అనే పదానికి వికృతి పదము పత్తనము. పుస్తకాలు అనే పదానికి వికృతి పదము పొత్తములు. భీతి. భీతు అనేది వికృతి పదము. భీతికి భీతు వికృతి అవుతుందండి. ప్రాణము అనే పదానికి వికృతి పదము పానము. ప్రాణము అనే పదానికి వికృతి పదము పానము. రాక్షసి అనే పదానికి రక్కసి. రాక్షసి అనే పదానికి రక్కసి వికృతి పదం అవుతుంది. బ్రధ్న. బ్రధ్న అనే పదానికి వికృతి పదము ప్రొద్దు. బ్రధ్నకు వికృతి ప్రొద్దు. కథకు వికృతి పదం వచ్చేసి కథ. కథ అనే పదానికి వికృతి పదము కథ. దివ్వె. దివ్వె అనే పదానికి వికృతి పదము దీపము. నెక్స్ట్ కడుపు అనే పదానికి వికృతి పదము గర్భము అండి. మేఘాలు. మేఘాలు అనే పదానికి వికృతి పదము మొయిల్లు. కావ్యమునకు వికృతి పదము కబ్బము. అక్షరమునకు వికృతి పదము అక్కరము. కాంక్ష అనే పదానికి వికృతి పదము ఖర్చు. తీరము అనే పదానికి దరి. దృష్టి అనే పదానికి వికృతి పదము దిష్టి. విజ్ఞానము అనే పదానికి వికృతి పదము విజ్ఞానము. అమావాస్య అనే పదానికి వికృతి పదము అమావాస. ఆహారము అనే పదానికి వికృతి పదము ఓగిరము. అరుంధతి అనే పదానికి వికృతి పదము ఆరంజ్యోతి. కులము అనే పదానికి వికృతి పదము కొలము. విధము అనే పదానికి వికృతి పదము విత్తము. స్తంభమునకు వికృతి కంబము. పంక్తి అనే పదానికి వికృతి బంతి. పుత్రుడు అనే పదానికి వికృతి బొట్టెడు. గోడ అనే పదానికి వికృతి కుడ్యము. మత్స్యము అనే పదానికి వికృతి పదము మత్స్యము. సాక్షికి వికృతి పదము సాకిరి. ముఖమునకు వికృతి పదము మొగము. ఉత్తరీయమునకు వికృతి పదము వచ్చేసి ఉత్తరిగము. కాలమునకు వికృతి పదము
కారు. నెక్స్ట్ లాస్ట్ 2 వర్డ్స్ అండి. స్త్రీ అనే పదానికి వికృతి పదము ఇంతి. అంబ అనే పదానికి వికృతి పదము అమ్మ. ఇంకోసారి చెప్తానండి, జస్ట్ ప్రకృతి వికృతులు రీడ్ చేస్తే వెళ్ళిపోతాను, వినండి. కార్యము కజ్జము, శక్తి సత్తి, హృదయము ఎద ఎడద, గుణము గుణము, శయ్య సెజ్జ, ఖడ్గము ఖగము, స్నేహము నెయ్యము, తృప్తి తెప్పలు, స్తంభము కంభము, యజ్ఞము జన్నము, పట్టణము పత్తనము, పుస్తకాలు పొత్తములు, భీతి భయం భీతు. భీతి అనే పదానికి వికృతి పదము భీతు. ప్రాణము పానము, రాక్షసి రక్కసి, బ్రజ్ఞ ప్రొద్దు, కథ కథ, దివ్వె దీపము, కడుపు గర్భము, మేఘాలు మొయిళ్ళు, కావ్యము కబ్బము, అక్షరము అక్కరము, కాంక్ష కచ్చు, తీరము దెరి, దృష్టి దిష్టి, విజ్ఞానము విజ్ఞానము, అమావాస్య అమావాస, ఆహారము ఓగిరము, అరుంధతి ఆరంజ్యోతి, కులము కొలము, విధము వితము, స్తంభము కంబము, పంక్తి బంతి, పుత్రుడు బొట్టెడు, గోడ కుడ్యము, మత్స్యము మత్స్యము, సాక్షి సాకిరి, ముఖము మొగము, ఉత్తరీయము ఉత్తరీయము, కాలము కారు, స్త్రీ ఇంతే, అంబ అమ్మ.